సినీ కార్మికుల వేతన పెంపునకు అంగీకారం కుదరడంపై సంతోషం వ్యక్తం చేసిన మెగాస్టార్ ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా నిర్మాతలకు కార్మికులకు న్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలంటూ ఎక్స్లో పోస్ట్. తెలుగు చిత్రసీమ ఇలానే కలిసిమెలిసి ముందుకు సాగాలని, ప్రభుత్వం సైతం అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పోస్టులో చిరు వెల్లడి. నీకు తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం అంటూ చిరంజీవికి స్పెషల్ విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్. దీనికి చిరు నీకు అన్నయ్యగా అయినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ నోటు విడుదల. దాంట్లో నీ విజయాన్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నానంటూ చిరు ఆనందం వ్యక్తం. నేడు చిరంజీవి 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలుపు ఆయనతో కలిసి డాన్స్ చేస్తున్న ఓ ఫోటోను పంచుకున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్. అక్టోబర్లో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2025-26 సౌరాష్ట్ర తరపున రంజీ ట్రోఫీ ఆడనున్న సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా. ఈ విషయాన్ని ధృవీకరించిన సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పుజారా తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించిన ఎస్ఎస్సీ అధికారి. రోహిత్ స్థానంలో శ్రేయస్ అయ్యర్కు అవకాశం ఇస్తారని కథనాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వరకు రోహిత్ కొనసాగుతాడంటూ స్పష్టం. ఇటువంటి వ్యాఖ్యలపై ఎలాంటి చర్చలు జరగలేదంటూ ఆయన వెల్లడి. భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ నుంచి విడిపోయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మ 2020 డిసెంబర్లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంట 18 నెలల అనంతరం ఈ ఏడాది మార్చిలో అధికారికంగా మంజూరైన విడాకులు. తాజాగా సోషల్ మీడియాలో ఎదిగేందుకు ఇదే సరైన సమయమని, ఇప్పుడే కొత్త చాప్టర్ ఆరంభం అంటూ పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వైరల్. భారత్లో ఎఫ్బీఐకి చిక్కిన అమెరికా మోస్ట్ వాంటెడ్ టాప్ 10 జాబితాలో ఉన్న ఓ నిందితురాలు 6 ఏళ్ల తన కుమారుడిని కడతేర్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రోద్రి గుజ్సింగ్ ను అరెస్టు చేసినట్టు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పాటిల్ వెల్లడి. ఆమెను త్వరలోనే అమెరికాకు తీసుకురానున్నామని న్యాయస్థానం ముందు నిలబెడతామంటూ స్పష్టం. భారత్తో ప్రయాణిస్తున్న సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకోవడానికి అమెరికా ప్రాధాన్యత ఇవ్వాలంటే ఐరాసా అమెరికా మాజీ రాయబారి నిక్కీ హెలీ స్పష్టం. భారత్ను విలువైన స్వేచ్ఛాయుత ప్రజాస్వామిక భాగస్వామిగా పరిగణించాలంటూ సూచన. చైనాతో పోటీని అధిగమించాలంటే భారత్తో బంధాలను ట్రంప్ తిరిగి గాడిలో పెట్టాలంటూ వెల్లడి. దక్షిణ అమెరికాను వణికించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు. ఈ ప్రకంపనల కారణంగా సునామీ ముప్పు పొంచి ఉండటంతో అప్రమత్తమైన చిలీ దేశం. భారత్పై ఆగస్టు 27 నుంచి 50% సుంకాలు అమల్లోకి వస్తాయని, దానిపై గడువు పొడిగిస్తారని తాను ఆశించడం లేదంటూ వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో స్పష్టం. వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడి. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోందంటూ ఆరోపణ. విదేశీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను మరింత కఠినతరం చేస్తున్న అమెరికా మరో కీలక నిర్ణయం. వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కింగ్ వీసాలు జారీ చేయమంటూ స్పష్టం. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికాలో ప్రాణాలు పోతున్నాయని, అందుకే నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్టు ప్రకటనలో వెల్లడి. స్వదేశంలో తనపై జరిగిన దాడి ఇప్పటికీ గ్రహించలేకపోతున్నానంటూ టోల్ గేట్ సిబ్బంది దాడిలో గాయపడిన సైనికుడు ఆవేదన వ్యక్తం. శరీరానికి తగిలిన గాయాలు త్వరగానే మానిపోతాయి గానీ మనసుకు తగిలిన గాయం జీవితాంతం మిగిలిపోతుందంటూ భావోద్వేగం వ్యక్తం. ప్రస్తుతం సైనిక ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఓ పాఠశాల వెలుపల కలకలం రేపిన పేలుడు పదార్థాలు. వాటిని ఆట వస్తువులాగా భావించిన ఓ విద్యార్థి ఒక బాంబును విసిరేయడంతో అది పేలి 2కి గాయాలు. ఈ ఘటనలో మరో వృద్ధురాలికి కూడా స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి నేపథ్యంలో ఆమెకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించాలంటూ కేంద్రం నిర్ణయం. సిఆర్పీఎఫ్ కు చెందిన వీఐపీ భద్రతా దళం ఆమెకు రక్షణ కల్పించనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడి. ఈ నేపథ్యంలో 22 నుండి 25 మంది కమాండోలు రాత్రింబవళ్లు సీఎంకు రక్షణ కల్పిస్తారంటూ స్పష్టం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించిన సుదర్శన్ రెడ్డి ఈ పత్రాలపై సుమారు 160 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి విషయంలో గవర్నర్లు రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఆసక్తిగా సాగుతున్న వాదనలు. రాజ్యాంగ వ్యవస్థలు తమ విధులను నిర్వర్తించిన పరిస్థితుల్లో న్యాయస్థానాలు చేతులు కట్టేసుకుని కూర్చోవాలా అంటూ ప్రశ్న. జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదా అంటూ ప్రశ్నించిన ధర్మాసనం. నిన్న పిఠాపురంలో శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు. దీంతో అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళలు. వ్రతం అనంతరం 10,000 మంది నియోజకవర్గ మహిళలకు చీర, కుంకుమ కిట్లను పంపిణీ చేసిన ఆ పార్టీ వర్గాలు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రమాదకర స్థాయిలో పెరిగిన నీటి ప్రవాహం. దీంతో తెల్లవారుజామున 2వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద. దీంతో జూరాల, సుంకేశ్వల నుంచి పెరుగుతూనే ఉన్న వరద. జలాశయం ఇన్ఫ్లో 5,40,756 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 5,16,493 క్యూసెక్కులు.
ఏపీ నగరాల్లో జనాభా పెరగడంతో వాటి చుట్టూ కొత్తగా చేపట్టిన నిర్మాణాలు అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రచిస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల మేరకు ఇప్పటి నుంచే సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టం. ఈ దిశగా విశాఖలో టీమ్ బెస్ట్ పట్టణాల నిర్మాణానికి కసరత్తు ప్రారంభం. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజుకేశ్ రెడ్డిపై ఆస్తుల జప్తునకు న్యాయస్థానంలో పిటిషన్ వేసేందుకు సిట్ అధికారులకు అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. మద్యం కుంభకోణంలో సంపాదించిన సొత్తుతో రాజుకేశ్ రెడ్డి భూములన్నింటినీ నగదు రూపంలోనే కొన్నట్టు తేల్చి చెప్పిన సిట్ బృందం. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు వివాదాస్పద ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ ఏపీ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం. వారు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. మొన్న శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ ఉద్యోగుల మీద చేయి చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్. ఏపీలో కుప్పం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ఈ రెండింటినీ పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా ఆర్ఎస్పీని ఆమోదించిన ప్రభుత్వం భూసేకరణ ప్రతిపాదిత విమానాశ్రయం కోసం తదితర పనులపై పెట్టుబడుల శాఖ ప్రతిపాదించగా ఆమోదం తెలిపిన మంత్రిమండలి. తెలంగాణలో రెండో విడత పల్లె జాతర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రి సీతక్క స్పష్టం. 2199 కోట్ల రూపాయలతో పనులన్నింటినీ చేపట్టి వచ్చే మార్చి నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామంటూ వెల్లడి. ఈ పనుల జాతరలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ పిలుపు. తెలంగాణలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులపై విచారణలను వేగవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం. ఈ విషయంలో విచారణ కమిషన్లు 5-6 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ స్పష్టం. ఆరోపణలు రుజువైతే వెంటనే శిక్షను ఖరారు చేయాలంటూ సూచన. యూరియా పంపిణీ లేకపోవడంతో అవస్థలు పడుతున్న అన్నదాతలు. దీంతో వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా వేకువజాము నుంచే గంటల తరబడి కాపులు కాస్తున్న వైనం. ఒక్కొక్కరికి 3 బస్తాల యూరియా పంపిణీ చేయగా చాలా మందికి అందకపోవడం గమనార్హం. తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం బ్యారేజీల పునరావాస డిజైనర్ విషయంలో నీటిపారుదల శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు. పునరావాస డిజైనర్తో సంబంధం లేకుండా నేరుగా ఐఐటి రూర్కి ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఆ శాఖ వర్గాలు కూడా ధృవీకరించడం గమనార్హం. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య. భారీ వర్షాల కారణంగా జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులు వంటి వ్యాధుల బారిన పడుతున్నారంటూ నిపుణులు స్పష్టం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ ఓపీ వరుస కట్టే వారి సంఖ్య 30% పెరిగినట్టు వెల్లడి. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత చర్యలు మొదలు పెడతారా, అప్పుడు అసెంబ్లీలో చర్చిస్తారా అంటూ మండిపాటు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో ఇదే కీలకమని, ఏ స్పష్టత లేకుండా తామేమీ చెప్పలేమంటూ ధర్మాసనం వెల్లడి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున పోటీ చేస్తున్న తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎంపీలు మద్దతివ్వాలన్న సీఎం వ్యాఖ్యలపై ఆయన విమర్శలు వ్యక్తం. ఇదివరకు వెంకయ్య నాయుడుకు మద్దతివ్వాలని రేవంత్ ఇలాగే పిలుపునిచ్చారా అంటూ ప్రశ్న.